విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను బయటకు తీసేందుకు సైన్స్ ఫేర్ ఎంతగానో ఉపయోగపడుతుందని మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం భీమవరం ఆర్యవైశ్య వర్తక సంఘ భవనంలో సర్ సివి రామన్ స్కూల్ 2 రోజుల పాటు ఏర్పాటు చేసిన ఎడ్యూ ఎక్స్పోను మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి ప్రారంభించి మాట్లాడారు. కొత్త ఆలోచనలతోనే వినూత్న ఆవిష్కరణలు పుట్టుకొస్తాయని అన్నారు. విద్యార్థులను గుర్తించి ప్రోత్సహించేది తల్లిదండ్రులతో పాటు గురువులేనని, పిల్లల్లో టాలెంట్ను గుర్తించేది వారేనన్నారు. విద్యార్థులు శాస్త్ర సాంకేతిక రంగాల పట్ల అభిరుచిని పెంపొందించుకోవాలని సూచించారు. విజ్ఞాన ప్రదర్శన విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసి వారి ప్రతిభకు పదును పెట్టడానికి దోహదపడుతుందన్నారు. ఆర్టీసీ డిపో మేనేజర్ సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ ఏపీజే అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఉత్తమ పౌరులుగా ఎదగాలని సూచించారు. స్కూల్ కరస్పాండెంట్ రవణం వేణుగోపాలరావు మాట్లాడుతూ ఉన్నత విద్యను అభ్యసించి భావి భారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని, చదువుతోనే సమాజంలో మనిషికి గుర్తింపు ఉంటుందన్నారు. ప్రిన్సిపల్ పెండ్యాల సరిత మాట్లాడుతూ 140 మంది విద్యార్థులు పలు ప్రాజెక్టులను ప్రదర్శించారని, 2 రోజుల పాటు ఈ సైన్స్ ఫేర్ జరుగుతుందన్నారు. సంఘ సేవకులు చెరుకోడ రంగసాయి, భీమవరం ఎడ్యుకేషనల్ సొసైటీ కోశాధికారి గన్నాబొత్తుల శ్రీనివాస్, ఆర్యవైశ్య వర్తక సంఘ భవనం అధ్యక్షులు బొబిలిశెట్టి వెంకటేశ్వరరావు, బీసీఎన్ న్యూస్ హెడ్ శనివారపు మణికంఠ కుమార్ మాట్లాడుతూ సర్ సివి రామన్ స్కూల్ విద్యార్థులకు విద్యతో పాటు అన్ని రంగాల్లో అవగాహన కలిగి ఉండటానికి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు. సాధన ఉంటే సాధించలేనిది ఏమీ లేదని ఈ విద్యార్థులు నిరూపించారని అన్నారు. అనంతరం విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులు మున్సిపల్ కమిషనర్ పరిశీలించారు. ఉపాధ్యాయురాలు కె పార్వతి, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. కానీ ఇక్కడ చూస్తే నిజంగా చాలా వండర్గా ఉంది. ఎందుకంటే ఒక్క స్కూల్లో ఇంతమంది పిల్లలు పార్టిసిపేట్ చేస్తూ ఇన్ని రకాల ఐటమ్స్, అంటే ఏ పిల్లవాడి చేతిలో కూడా వేరే లేకుండా ప్రతి ఐటెంకు మళ్ళీ పిల్లలు ఉన్నారు. ఇంతమంది తయారు చేయడము, ఈ విధంగా అరేంజ్ చేయడం అంటే నిజంగా అది ఈ కాలంలో సాధ్యమయ్యేది కాదు. దీన్ని బట్టి మరి ఎన్ని రోజులు దీనికి కష్టపడ్డారో తెలియదు అనిపిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు మన మున్సిపాలిటీ తరఫున ఏదైనా చిన్న ప్రోగ్రామ్ అరేంజ్ చేయాలంటే ఈ టేబుల్స్ ఇట్లాంటివి అరేంజ్ చేయాలంటే సరిగా అరేంజ్ చేయలేదు. కానీ వీళ్ళు చూడండి, ఇన్ని ఐటమ్స్ తయారు చేయడమే కాకుండా ఆర్గనైజేషన్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. గతంలో కూడా మనము వీళ్ళ స్కూల్ను ప్రత్యేకంగా నేను 2-3 సార్లు రావడం జరిగింది. మన మున్సిపల్ కార్యక్రమాల్లో అంటే ప్రస్తుతం మనము ప్లాస్టిక్ బ్యాన్ అనేది కంట్రోల్ చేయడానికి పట్టణంలో అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాం. ముఖ్యంగా ఈ అవగాహన కార్యక్రమాలన్నీ కూడా రంగసాయి గారే దాదాపుగా అన్నీ నిర్వహిస్తున్నారు. ఇంప్లిమెంటేషన్ మేము చేస్తున్నప్పటికీ ఈ యొక్క అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు, ఈ సదస్సులు ఇలాంటివి అయితే రంగసాయి గారు ముఖ్యంగా దీంట్లో ఉంటున్నారు. ఇందులో కూడా ఈ పిల్లలు కావాలి అంటే ముఖ్యంగా సర్ సివి రామన్ స్కూల్ పిల్లలే చాలా ముందుకు వస్తున్నారు. కాబట్టి ఇక్కడ నేను గమనించిందంటే పిల్లలందరికీ చదువుతో పాటు అన్ని రకాల యాక్టివిటీస్, అలాగే సామాజిక స్పృహ అన్నీ కూడా తెలియజేస్తున్నారు. నిజంగా ఈ యొక్క స్కూలు చాలా గర్వించదగ్గది అనిపిస్తుంది. ఎందుకంటే అందరూ లేడీస్ టీచర్సే అని ఇప్పుడు వింటున్నాను. మొత్తం లేడీస్ టీచర్సే దీన్ని మెయింటైన్ చేస్తున్నారంటే లేడీస్ కాబట్టే ఇది ఇలా ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకే అంత ఓపిక ఇదే ఉంటుంది. అందువల్ల పిల్లలందరినీ కూడా ఇంత డిసిప్లిన్డ్గా తయారు చేయడం అనేది కూడా నిజంగా చాలా అదృష్టము. ప్రకృతి ఇచ్చినటువంటి ఈ భూమి, గాలి, నీరు ఇవన్నీ కూడా కలుషితం కాకుండా ముందు తరాలకి మనం జాగ్రత్తగా అందించాలంటే మరి ఇప్పటి నుంచే దానికి తగిన జాగ్రత్తలన్నీ తీసుకుంటూ ఉండాలి. రంగసాయి గారు చెప్పినట్టుగా ఈ ప్లాస్టిక్ నిర్మూలన అనేటువంటి దానికి మొదటి మెట్టు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేటువంటి గవర్నమెంట్ కూడా నిషేధించింది, కానీ ఇంకా ఎక్కడ చూసినా కనబడతానే ఉన్నాయి. ఏది కూడా చట్టాల ద్వారా జరుగుద్ది అనేది వాస్తవం కాదు. ఆ మార్పు మన మనసులోనూ మన అంతఃకరణలోనూ మార్పు వచ్చిన రోజుని చట్టాలు అవసరం ఉండవు, ఏం అవసరం ఉండవు. కాబట్టి మనం తాత్కాలికమైనటువంటి ప్రయోజనాల కోసం ఆశించి 300-400 ఏళ్ళు పట్టేటువంటి డీకంపోజ్ అవడానికి 300-400 ఏళ్ళు పట్టేటువంటి ప్లాస్టిక్ని వాడటం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లోనూ వాంఛనీయం కాదు. ముందుగా దానికి మనందరం కూడా సంసిద్ధులు అవుదామని చెప్పి అనుకుంటున్నాం. అలాగే మా బస్ స్టాండ్లో కూడా చాలాసార్లు క్యాంపులు పెట్టడం జరిగింది ప్లాస్టిక్ నిర్మూలన కోసం. అలాగే కోకోకోలా వాళ్ళని అడిగి ప్లాస్టిక్ డిస్పోజల్కి ఒక మిషన్ కూడా పెట్టాం అక్కడ. ఇవన్నీ కూడా చాలా ప్లాస్టిక్ నిర్మూలన కోసం చాలా చేస్తున్నాం. తర్వాత అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే మీరు మాత్రం మీ సృజనాత్మకతని, మీ ఆలోచించే విధానాన్ని దీన్ని బాగా పెంచుకుని ఇంకా మంచి మంచి ప్రయోగాలు చేసి ఇప్పుడు భారతదేశం అనేటువంటిది ప్రపంచానికి విశ్వగురు స్థానంలో ఉన్నటువంటి ప్రదేశం. మీరు గమనిస్తున్నట్టయితే కనుక
ఎక్కడ చూసినా ఏ సీఈఓలు చూసినా ఏది చూసినా భారతీయులే ఉంటారు. టాప్ కంపెనీస్ అన్నీ కూడా. అంటే మన భారతదేశం అంత గొప్ప విద్యను అందిస్తూ ఉంది. మరి ఆ విద్యని అందిపుచ్చుకుని మీరందరూ కూడా మీరు తార్కిక జ్ఞానంతో ఇంకా బాగా అభివృద్ధి చెందాలని మీ అందరూ కూడా ఇంత బాగా ఆర్గనైజ్ చేసినటువంటి స్కూల్ వారికి, ప్రత్యేకించి ప్రిన్సిపల్ మేడం గారికి అందరికీ కూడా మా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ చిన్నతనంలో ఉన్న పిల్లల్ని పెంచగలిగే కెపాసిటీ, నడిపించగలిగే కెపాసిటీ ఆడవాళ్ళకు ఉన్నంత మగవాళ్ళకు ఉన్నదండి పేషెన్సీ. ఆ పేషెన్సీ వల్లే పిల్లలు ఎదరికి అభివృద్ధి చెందుతారని నేను ఎక్కువగా ఆశిస్తాను. ఎందుకంటే మేము మా బాల్యంలో మా అమ్మ కానీ మేము కానీ చూసినప్పుడు కూడా, ఇప్పుడు నా భార్య పెంచినప్పుడు కానీ, ఇప్పుడు నా మనవడిని పెంచుతున్న వ్యవహారం కానీ ఆడవాళ్ళే చేయగలరు తప్ప మగవాళ్ళు చేయడం చాలా కష్టం. తర్వాత ఎడ్యుకేషన్ కూడా ఆడవాళ్ళు నేర్పినట్టు మగవాళ్ళు నేర్పడం కొంచెం కష్టమేమో అనిపిస్తూ ఉంటుంది నాకు ఒక్కొక్కసారి. కానీ మీరు అంత బాధ్యతగా పిల్లల్ని తీర్చిదిద్దుతున్నారు. ఎందుకంటే ఇంతమంది పిల్లలు మా చుట్టూ తిరుగుతున్నారు. ఈ హాల్లో వాళ్ళు చేసుకుంటామంటే వాళ్ళకి కూడా సరదాగా ఉంటుంది కదా అనే ఉద్దేశంతో వాళ్ళు మేనేజ్మెంట్ కానీ టీచర్స్ కానీ అడగడం, ఈ పిల్లలు కూడా ఆనందిస్తారనే ఉద్దేశంతో మేము కూడా కోఆపరేట్ చేయడం జరిగిందండి. ఇక్కడికి వచ్చాక ఈ కార్యక్రమాన్ని చూస్తే దీన్ని నిర్వహించడం చాలా చిన్నపిల్లలతోటి చాలా కష్టమైన విషయం అండి. మన ఇంట్లో చిన్న ఫంక్షన్ చేసుకోవాలంటేనే చాలా కష్టపడి చేయాల్సి వస్తుంది. ఇంతమంది పిల్లలతోటి ఇన్ని రకాల ఐటెంలు తయారు చేయించి డిస్ప్లే చేయడం అనేది నాట్ ఏ జోక్ అండి, చిన్న విషయం కాదు. స్టూడెంట్స్ని తీర్చిదిద్దే బాధ్యత ఎప్పుడూ కూడా ఉపాధ్యాయులకే ఉంటుంది. మరి మనం మొన్న చూస్తే సునీత విలియమ్స్ ఎక్కడో గుజరాత్లో పుట్టిన మన భారతీయ మూలాలు ఉన్న మహిళ మరి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా గుర్తింపులోకి వచ్చిందంటే మరి మీలాంటి ఉపాధ్యాయుల కృషి ఫలితమే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ ఉన్న చిన్నారుల్లో కూడా మనం భవిష్యత్తులో ఒక సునీత విలియమ్స్ని ఇంకొకరిని మనం చూసే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంతటి పవిత్రమైన కార్యక్రమాన్ని మనం ఈ భీమవరం పట్టణంలో నిర్వహించుకోవడానికి సహకరించినటువంటి మా యొక్క పేరెంట్స్, తల్లిదండ్రులకు మేము ముఖ్యంగా వారి యొక్క అభిమానానికి మేమందరం కూడా అభిమాన పాత్రులై ఉంటామని చెప్పని కోరుచూ, మమ్మల్ని ఇంకా మీరందరూ కూడా ఎంకరేజ్ చేసి ఈ యొక్క సివి రామన్ స్కూలు అభివృద్ధి పదంలో నడిపించడానికి మా స్కూల్ ఫౌండర్ అయినటువంటి శ్రీ రమణ రాంబాబు గారి యొక్క ఆశీస్సులు మీ అందరికీ కూడా ఉంటాయని చెప్తూ, సైన్స్ ఎక్స్పో అని ఒక కార్యక్రమం నిర్వహిస్తోంది. దీనికి ఇంతమంది పిల్లలు పాల్గొన్నారు. పిల్లలు ఎన్ని రోజుల నుంచి కష్టపడుతున్నారో తెలియదు, కానీ ఆ సిబ్బంది మాత్రం ఖచ్చితంగా ఒక వారం రోజులు ముందు నుంచే కష్టపడుతున్నారు. వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి ఈరోజు ఇక్కడ ఇలాగా కూర్చోబెట్టి చేయడానికి ముందుగా వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను, అలాగే అభినందనలు తెలియజేస్తున్నాను. అంటే సర్ సివి రామన్ స్కూల్లో విద్యతో పాటు సాంప్రదాయాలు, మన సంస్కృతి అన్నీ కూడా ఏ అకేషన్ని వదలకుండా ప్రతిదీ కూడా పిల్లలకి నేర్పిస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో చూసుకుంటే గత ఏడాది 2 సంవత్సరాల నుంచి కూడా ప్రతి అకేషన్ని పిల్లలకి నేర్పిస్తూ వాళ్ళకి మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేస్తూ ముందు తీసుకెళ్తున్నారు. దానికి ముఖ్యంగా స్కూల్ ప్రిన్సిపల్ సరిత గారికి, అలాగే పార్వతి మేడంకి, అలాగే మేనేజ్మెంట్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విద్యా కేంద్రంగా భీమవరం భాసిల్లుతోంది అనేది రాష్ట్రంలోనే ఒక ప్రముఖమైనటువంటి వార్త. మన భీమవరంలో లేని విద్యాశాఖ లేదు. అటువంటి భీమవరం పట్టణంలో అనేక కాన్వెంట్స్, ప్రభుత్వ స్కూల్స్ ఇవన్నీ ఉన్నాయి. అటువన్నిటి కూడా ప్రతి స్కూల్లోనూ ఒక అచీవ్మెంట్ జరుగుతుంది భీమవరంలో. అటువంటి విశేషం భీమవరంలో ఉంది. మరి మున్సిపల్ స్కూల్స్లో అయితే అద్భుతమైన అచీవ్మెంట్స్ వాళ్ళు చేయడం జరుగుతుంది. సర్ సివి రామన్ స్కూల్ ఇక్కడ త్యాగరాజ భవన్ ఎదురుగుండా స్కూల్ ఉంది. సివి రామన్ గారి పేరిట అమలాపురంలోనూ ఇక్కడ ఈ స్కూల్ స్థాపించి మరి రమణం వేణుగోపాలరావు గారు మంచి సర్వీస్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఇక్కడ హెడ్ మిస్టర్స్ సరిత గారు, పార్వతి గారు, శైలజ గారు, మరి వరలక్ష్మి గారు, ఇలా చాలామంది ఉన్నారు టీచర్సు. వీళ్ళందరూ కూడా పిల్లల్లో ఒక సృజనాత్మకత తెలియజెప్పాలి. అలాగే దేశభక్తి కార్యక్రమాలు, జయంతులు, వర్ధంతులు, తర్వాత దసరా, సంక్రాంతి, ఉగాది, రంజాన్, క్రిస్మస్ ఇవన్నీ కూడా జాతీయ సమైక్యతా భావంతో ఇక్కడ పిల్లలు నేర్పుతున్నారు.
ఇది గొప్ప విషయం తెలియజేసుకుంటున్నాం. మరి వాళ్ళ సైన్ ఈ ప్రోగ్రాం ద్వారా ప్లాస్టిక్ని యూజ్ చేయొద్దు, ప్లాంట్స్ని ఎక్కువ నాటుదాం, మన ఎన్విరాన్మెంట్ని మనం క్లీన్గా ఉంచుకుందాం అనేటువంటి ఒక అవేర్నెస్ని తీసుకురావాలి అని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ని మెయిన్ కమిషనర్ గారి ఇన్స్పిరేషన్తోనే నేను ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే కమిషనర్ సార్కి నేను అరగంట ముందే ఇచ్చాను ఇన్విటేషను. ఆయన ఫోన్ చేయగానే లేదమ్మా వస్తాను అని చెప్పి వచ్చినందుకు రియల్లీ స్పెషల్ థ్యాంక్స్ టు యూ సార్. స్కూల్ తరఫున, మేనేజ్మెంట్ తరఫున, మా పిల్లలందరి తరఫున కూడా మీకు స్పెషల్ థ్యాంక్స్ సార్. అలాగే ఈ భవనం మేనేజర్ ఈ ఆర్యవైశ్య సంఘ ప్రెసిడెంట్ గారు అయినటువంటి బొబ్బిలిశెట్టి వెంకటేశ్వరరావు గారు, సార్ మాకు ఇలా మండపం కావాలి సార్, మేము ఇలా సైన్స్ ఫెయిర్ పెడదాం అనుకుంటున్నాం ఎడ్యూ ఎక్స్పో అంటే, తీసుకోండి అమ్మా, అసలు ఏం పెడుతున్నారని కూడా అడగలేదు ఆయన మమ్మల్ని, తీసుకోండి అమ్మా దాందే ఉంది చేసుకోండిరా అని చెప్పేసి చాలా ఎంకరేజ్ చేస్తూ ఆయన స్మైలింగ్ ఫేస్తో నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఫస్ట్ ప్లేస్ అనేది లేకపోతే నేను ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ కండక్ట్ చేయలేను. అలాగే ఈ స్కూల్కి ఒక మంచి పేరుని పెట్టి సర్ సివి రామన్ స్కూల్ అనే ఒక మంచి పేరుని పెట్టి మా మధ్య లేకుండా ఉన్నటువంటి మా ఫౌండర్ రాంబాబు సార్కి ప్రత్యేక కృతజ్ఞతలండి. ఆయన అంటే ఫౌండేషన్ స్థాపించకపోతే మేమందరూ ఉండేవాళ్ళం కాదు. ఫస్ట్ ఆయన ఫౌండేషన్ స్థాపించడం, అలాగే దాన్ని మా వేణుగోపాల్ గారు మాకు చాలా ఫ్రీ హ్యాండ్ ఇస్తూ మీరు చెయ్యండి అమ్మా నేను ఉన్నాను కదా అని చెప్పి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ, ఎప్పుడు నాకు ఇప్పటివరకు కూడా మెంటల్ ప్రెషర్ అనేది ఇవ్వలేదు నాకు వేణు సార్. ఈరోజు వరకు ప్రతి ఒక్కరికి, స్టాఫ్కి, పిల్లలకి, మాకు కూడా ఫ్రీ హ్యాండ్ ఇస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఇంత దూరం తీసుకొచ్చినందుకు వేణు సార్కి, మీడియా మిత్రులకు, ఎలక్ట్రికల్ వాళ్ళకి, ప్రతి ఒక్కరికి, పేరెంట్స్కి, ప్రత్యేకంగా మా పేరెంట్స్కి, పిల్లలకి ఇలా ప్రాజెక్ట్స్ చేస్తూ పేరెంట్స్ ఎంతో హార్డ్ వర్క్ చేసి ఇంత దూరం పంపించిన ప్రతి పేరెంట్కి పేరు పేరున, అలాగే ఎంతో హార్డ్ వర్క్ చేసి ప్రిపేర్ అయ్యి ప్రాజెక్ట్ని ఎగ్జిబిట్ చేసిన పిల్లలకి, వాళ్ళకి సపోర్ట్ చేస్తూ పిల్లల్ని ఎంకరేజ్ చేసినటువంటి స్టాఫ్కి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.